టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా కదలిరా చివరి సభ ఇవాళ శ్రీకాకుళంలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలపైన తర్వాత జరుగుతున్న సభపైన తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పెరిగింది. ఇక ఈ సభతో రా కదలిరా కార్యక్రమం ముగింపు కానుంది. బుధవారం నుంచి జనసేనతో కలిసి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనుంది టీడీపీ. పార్టీలో అత్యధికంగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ప్రకటించినందుకు, ముందుగానే ఈ యొక్క పొత్తు తాలూకా విధి విధానాలు ఏ రకంగా ఉంటాయనేది ఒక క్లారిటీ వచ్చినందుకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ ఏ పార్టీలోనైనా సరే ఒక ఆశావాహులు 2-3 ఉన్నప్పుడు ఒకటే సీట్ ఇవ్వగలం. కాబట్టి ఎక్కడైనా చిన్న వస్తాయి. ఆ సర్దుబాటు చేసే కార్యక్రమాల్లో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా వాళ్ళ క్యాడర్స్తో, వాళ్ళ నాయకులతో అందరం కూడా మాట్లాడే కార్యక్రమంకి వచ్చాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎంత విచిత్రంగా ఉందంటే, నిన్న మనం లిస్టు ప్రకటించిన తర్వాత వాళ్ళలో ఎంత భయం మొదలైంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే ఈ సీట్ల సర్దుబాటు మీద ఏదో అన్యాయం జరిగిపోయిందనో, లేకపోతే ఏదో అయిపోతుందనో మాట్లాడుతున్నారనంటే, వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం ఈరోజు లేదనంటే, ఈ పొత్తుని చూసి ఎంత భయపడుతున్నారో ఈరోజు వాళ్ళ తాలూకు మాటలు చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా ఎవరు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు నాయకులు ఏ ఒక్కరు మాట్లాడినా అందరూ కూడా పొత్తు మీదే మాట్లాడుతున్నారు. వాళ్ళు రాష్ట్రానికి ఏం చేసావు, మా నాయకులు ఎవరు, మా తాలూకా క్యాండిడేట్స్ ఎవరు, రేపు వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామన్న మాట ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారనంటే, వాళ్ళ దృష్టి అంతా కూడా పొత్తు మీద ఉంది. పొత్తు ఎంత బలంగా వీళ్ళందరూ కూడా సీట్లు సర్దుబాటు చేసుకొని అనౌన్స్ చేసే పద్ధతుల్లో ఉన్నారనంటే, మన పని ఇంకా అయిపోయిందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు భయపడుతున్నారు. కాబట్టే వాళ్ళు ఈ పొత్తు మీద మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు పొత్తుకు భయపడుతున్నారు. ఇది ఖచ్చితంగా వాస్తవమైనటువంటి విషయం. 99 సీట్లకి ఈ రకంగా అయిపోతే మరి కొద్ది రోజుల్లో మిగతా సీట్లు కూడా మేము ప్రకటించడానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. 175కు 175 సీట్లు ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేకుండా పోతుందని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం.